ఈ గోరక్షణ అనేది గానీ, ఈ లవ్ జిహాద్ అనేది గానీ, ఈ టెంపుల్స్ మీద ఏదైతే హిందుత్వం మీద మీరు ఫైట్ చేస్తున్నారో దేనికి, అంటే ఇదంతా ఒక పొలిటికల్‌గా మీకేమో బీజేపీలో సీట్ కోసం అని చెప్పి కూడా కొంత కామెంట్లు గానీ, ఇవి గానీ వస్తున్నాయి. అంటే నిజంగా మీరు ఆ పొలిటికల్ ఆ సీట్ కోసమా ఇవన్నీ చేస్తుంది? సో, నా 13 ఏట నేను ధర్మం కోసం నేను హరికథలు చెప్పడం హ్మ్. మొదలుపెట్టాను. ఇప్పటికి హరికథలు చెప్తున్నాను. హ్మ్. మరి అప్పుడు నాకు పొలిటికల్ ఎజెండా ఉందా? 13 ఏళ్ళ నాకు 13 ఏళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పటికి అప్పటికి నాకు 13 ఏళ్ళు. ఆ! ఇప్పుడు నాకు 40 ప్లస్‌లో ఉన్నాను. హ్మ్. సో, ఇప్పటికి సేమ్ పొలిటికల్. అప్పుడు కళ్యాణి. యాహ్! సో, అప్పుడు ధర్మం కోసం పనిచేసిందే ఇప్పుడు చేస్తున్నా. హ్మ్. అప్పుడు నేను ప్రేమ సమాజంలో హ్మ్. ఫ్లూట్ వాయించే హ్మ్. అంధ కళాకారులను హ్మ్. తీసుకొని, హ్మ్. హ్మ్. ప్రేమ సమాజంలో చేయి పట్టుకొని, హ్మ్. ప్రేమ హ్మ్. సమాజం విజయనగరం ప్రేమ సమాజంలో చేయి పట్టుకొని, హ్మ్. హ్మ్. వాళ్ళని సంగీత కాలేజీ దాకా నడిపించుకొని, హ్మ్. వాళ్ళకి సహాయం చేస్తూ తిరిగిన కళ్యాణి. హ్మ్. అప్పుడు అదే చేస్తుంది. ఇప్పుడు అందులకి, వాళ్ళకి, వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. హ్మ్. మరి ఏం ఎజెండా ఉంది అప్పుడు? హ్మ్. ఇప్పుడేం ఎజెండా ఉంది? హ్మ్. అప్పుడు కూడా చేశాను హెల్ప్ నేను. హ్మ్. నాకు చేతనైనా నా చేతిలో ₹10 ఉంటే ఒక రూపాయి, ₹2 పెట్టి పళ్ళు అరటి పళ్ళు వాళ్ళకి ఏం కావాలి హ్మ్. ఏవైనా సరే హ్మ్. ఏది కొనుక్కుంటుంది. నేను ఇంటికి పట్టుకెళ్తున్నాను కూరగాయలు. అందులోంచి కొంత ఎవరైనా పక్కన కష్టంలో ఉన్నారు, పక్కన ఒకళ్ళు అడుక్కునే ముందు తీసి ఇచ్చేసిద్దాన్ని ఏదో కూరగాయలు. నా చేతిలో ఉంటే ఇచ్చేస్తాను నేను. హ్మ్. హ్మ్. ఇప్పటికంతే నా హ్మ్. పద్ధతి హ్మ్. అంతే. హ్మ్. హ్మ్. నాకు తెలియదు ఆ టైంలో. నాకు అనిపించిందంటే ఎవరికైనా తీసి హ్మ్. ఇచ్చేస్తాను. హ్మ్. అట్లా నేను అప్పుడు కూడా చిన్న వయసులోనే ఇస్తే చాలా చల్లగా ఉండమని అప్పుడే నాకు దీవించేవారు. హ్మ్. నేను ఒక దానిమ్మలు ఏవి కొనుక్కున్నా నా చేతిలో ఉంటే ఒకళ్ళు ఎవరైనా కష్టం నుండి ఎవరైనా రోడ్డు మీద ఉన్న చాలా ముసలి వాళ్ళకి, హ్మ్. చిన్న పిల్లలకి, హ్మ్. ఎవరైతే కళ్ళు ఇవన్నీ లేక ఇబ్బందుల్లో ఉంటారు. హ్మ్. ప్రేమ హ్మ్. సమాజంకి నా పుట్టినరోజుకి చిన్నప్పుడే హ్మ్. నేను అరటిపళ్ళు అవి కొనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఒక్కొక్క పండు ఇచ్చేదాన్ని. హ్మ్. నా చిన్నప్పుడు. అవును. అవును. నాకు చిన్నప్పటి నుంచి పుట్టుకతో వచ్చింది. నేను అవును. రాజకీయ ఎజెండాతోనో హ్మ్. అప్పుడు చేయలే, ఇప్పుడు చేయలే. ఇప్పుడు అదే పని చేస్తున్నా. హ్మ్. కాకపోతే ఇప్పుడు టీవీ ముందుకొచ్చా. హ్మ్. హ్మ్. ఇప్పుడు టీవీ అవును. ముందుకొచ్చాను, అవును. పెరిగాను. ఫేమొచ్చింది. ఫేమ్ వచ్చింది కాబట్టి జనాలు వేయడానికి రాళ్ళు చాలా వేస్తారు. హ్మ్. సో, నేను ఎప్పుడూ ఒకలాగే ఉన్నాను. ఓకే, రాజకీయ ఎజెండా వచ్చి నేను రాజకీయ నాయకురాలిని అయితే వాళ్ళకేం ప్రాబ్లం అవ్వదుగా. హ్మ్. రాజకీయ నాయకురాలిని అయ్యాను. ఇప్పుడు నేను నిజంగా బీజేపీలో ఉన్నాను. హ్మ్. నేను లేదని చెప్పను. హ్మ్. నాకు సీట్ ఇస్తారా ఇవ్వరా ఆయన చూసుకుంటాడు. నేను కృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రకారంగా ఫలితం ఆశించొద్దు నువ్వు. హ్మ్. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. హ్మ్. అంతే కదా. అవును. నువ్వు పని నువ్వు చెయ్యి, అవును. ఫలితం నేను ఇస్తాను అన్నాడు ఆయన హ్మ్. గీతలో. హ్మ్. అదే నేను చేస్తున్నా. ఇప్పుడు నా పని నేను చేస్తున్నా, ఫలితం నేను ఆశించట్లే. హ్మ్. నాకు ఇవ్వాలని రాసి పెట్టుంటే హ్మ్. ఎక్కడి నుంచో వచ్చి ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఇస్తే కూడా నేను మంచిగా చేస్తా హ్మ్. పేదలకి. హ్మ్. నేను నిజంగా అయితే నా మార్కు నేను వేస్తా. హ్మ్. నేను నిజంగానే ఏదో సీటు కోసం ఆశించి అయితే చేయట్లేదు. హ్మ్. అది క్లియర్ చేసుకోవచ్చు ఎవరైనా. పొలిటికల్ మీదైతే ఇంట్రెస్ట్ ఉంది. పొలిటికల్ నేను ఆల్రెడీ ఉన్నాను కదా. అదే. నేను అదే. ఎందుకు అయ్యానో కూడా చెప్తా. హ్మ్. నేను జాయిన్ అయ్యి 4 ఇయర్స్ 5 హ్మ్. ఇయర్స్ అయింది హ్మ్. బీజేపీలో. నేను జాయిన్ అయింది బీజేపీలో. జనసేన బీజేపీని ఫస్టే అనుకున్నాను. పోస్టులు కూడా నేను పెట్టాను. అప్పుడు మీరు వెళ్తే వెనక్కి అవును. కనిపిస్తాయి. అవును. అవును. సో, 4 ఇయర్స్ కింద జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికి నేను బీజేపీలో ఉన్నాను. హ్మ్. నాకు మోడీ గారు అంటే చాలా ఇష్టం. హ్మ్. ఆయనే నా రాజకీయ గురువు అని ఫీల్ అవుతాను. హ్మ్. నాకు ఇష్టం. హ్మ్. సో, అందువల్ల నేను బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అప్పుడు జాయిన్ అయ్యి ఇప్పటి వరకు నేను పార్టీ మారలేదు. నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. నాకు ఎలక్షన్స్ 2 సార్లు నాకు తెలిసి వచ్చినప్పుడు కూడా, మొన్న బై ఎలక్షన్కి ముందు కూడా ఇంకొక ఎలక్షన్ వచ్చింది. హ్మ్. అప్పుడు కూడా నేను పార్టీలో ఉన్నప్పుడు నాకు వేరే పార్టీల నుంచి వచ్చారు. మీకు మేము ఇస్తాం సీటు, వాళ్ళు మీకు ఇవ్వరు ఇంత వేరం, హ్మ్. ఇవ్వకపోయినా పర్లేదు మేము ఇస్తాం. వాళ్ళు చిన్న పార్టీలే కావచ్చు, హ్మ్. చిన్న పార్టీలు ఇండిపెండెంట్గా హ్మ్. వాళ్ళ పార్టీ అవును. ఇండిపెండెంట్ హ్మ్. కాకుండా మీరు వచ్చి మా చేస్తే మీకు అన్ని మేము చూసుకుంటాం. కొన్ని అడిగిన ఆఫర్స్. నమస్కారం బట్టి తిరస్కరించాను. హ్మ్. అలా అయితే నేను డబ్బుల కోసం వచ్చి హ్మ్. రాజకీయపరమైన ఎజెండా ఉంటే నేను నిలబడొచ్చు కదా. హ్మ్. హ్మ్. నాకైతే ఫేమ్ ఉంది కదా, నువ్వు ఒప్పుకుంటావు కదా. అవును. బయటికి వెళ్తే కరాటే కళ్యాణ్ నిలబడ్డారంటే మీడియా అటెన్షన్ అవును. గ్రాప్ చేయొచ్చు కదా నేను. అవును. సో, అది వాళ్ళకి బ్యాడ్ అవుతుంది కదా. పక్కన వేరే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో హ్మ్. హ్మ్. వాళ్ళను వచ్చి హ్మ్. మీరెందుకు నిలబడ్డారని అడగడానికైనా వస్తారు కదా. హ్మ్. హ్మ్. సో, నేను అదే అనుకుంటే నిలబడొచ్చుగా. హ్మ్. నేను వెళ్ళలేదే. హ్మ్. నేను ఒకటే చెప్తా, హ్మ్. మంచి పని చేయడం కోసం రాజకీయాల్లోకి రావక్కర్లే. హ్మ్. కానీ నేను చేసే ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. కొంతమంది హ్మ్. బాధ పెట్టే విధంగా నేను కొంతమంది పాస్టర్స్ కూడా అరెస్ట్ చేయించాను. హ్మ్. హ్మ్. సో, ఆ టైంలో నాకు దాడి ఎక్కువైపోయింది హ్మ్. పార్టీల నుంచి. హ్మ్. వైసీపీ హ్మ్. భయంకరంగా ట్రోల్ చేశారు. హ్మ్. ఇప్పుడు మేము కూటమిలో ఉన్నారు హ్మ్. టీడీపీ. బట్ వైసీపీ, టీడీపీ ఇద్దరు ట్రోల్ చేశారు నన్ను ఒక టైంలో హ్మ్. హ్మ్. కొన్ని ఇష్యూస్లో. అవును. సో, వీళ్ళు చేసేప్పుడు వాళ్ళు సపోర్ట్ వచ్చేసి వాళ్ళు కామెంట్లు పెట్టేవారు, వాళ్ళు చేసేప్పుడు వీళ్ళు. అప్పుడు నేను ఏ పార్టీలో లేను. హ్మ్. హ్మ్. అప్పుడు నాకు ఇవన్నీ చూసి మనకు కూడా ఒక పార్టీ అండ ఉండాల్సిన టైం వచ్చిందని హ్మ్. అప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. అచ్చా! సో, నన్ను ట్రోల్ చేసినప్పుడు వారం రోజులు 3000, 4000 కాల్స్ వచ్చాయి నాకు, ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్. హ్మ్. హ్మ్. 4000 కాల్స్ హ్మ్. నా దగ్గర స్క్రీన్ షాట్స్ అన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను. నేను హ్మ్. సైబర్ క్రైమ్లో ఇవ్వడం, వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో, వాడు ఆ ఊర్లోంచి కాకుండా ఏదో ఎక్కడెక్కడి నుంచో వాడు ఫోన్ చేస్తాడు. హ్మ్. సో, నేను ఎంతమంది నేను పట్టుకుంటే ఎంతమంది మీద పెడతాను కేసు. హ్మ్. నన్ను హ్మ్. బెదిరించారు లిటరల్లీ. హ్మ్. నిన్ను
ఏవో నేను పెట్టిన పోస్ట్ నేను గట్టి ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే డిలీట్ అవ్వదు నా పోస్ట్. నేను చాలా స్ట్రాంగ్ ఉంటా. అది తప్పైనా సరే తప్పు మీద నిలబడతాను, కానీ తప్పు అయితే ఒప్పుకుంటా మళ్ళీ అది, కానీ డిలీట్ మాత్రం చేయను. పోస్ట్ పడకపోవాలి నా ఫేస్బుక్. మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని నేను నిజాలే చెప్తాను. పోస్టులు అన్ని పెడుతున్నారు. ఏదైనా పోస్ట్ పెట్టాను ఒకసారి అంటే దాని మీద స్టాండ్ తీసుకొని పెడతాను, ఆ స్టాండ్ మీద నిలబడతాను. అంత స్ట్రాంగ్ ఉంటాను నేను. మళ్ళీ ఎవరైనా బెదిరించి నేను ఏం చేసి నేను తిను, నీ తల్లో జేజం రావాలని చెప్తాను డైరెక్ట్. నేను తీసినవి చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి, తీయలేదని కూడా చెప్పను. ఒక్కటని తీసుంటాను, ఏమో గుర్తులేదు ఇప్పుడు కాదు. అది కూడా కొంచెం ఆధ్యాత్మికమైన వేత్తల మీద ఏదైనా రాంగ్ మెసేజ్ వెళ్తుందంటే వాళ్ళ మీద మనం పెట్టినట్టు అనిపిస్తుందేమో అని కొన్నిసార్లు ఒకటి రెండు ఎవరో నన్ను సజెస్ట్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఇలా ఉందక్క అంటే అది నాకు కన్విన్స్గా అనిపిస్తే అప్పుడు తీసుంటాను. కానీ నేను మ్యాక్సిమం పోస్ట్ పెడితే తీయను. అది మా గ్రూపులు ఉంటారు, మాకు కొంతమంది గ్రూప్స్ ఉంటారు, మా తమ్ముళ్ళు మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఒక గ్రూప్లో మాట్లాడుకున్నప్పుడు గ్రూప్ కాల్స్లో కూడా మేడం పోస్ట్ వేసిందా, వేసింది, మరి తీయదా మేడం మనం తీయమని చెప్పిరా అని మాట్లాడుకుంటారు. అలా ఉన్నా కూడా ఉన్నారు. ఎవ్వరు ఎవరి మాట ఏందండి, ఆవిడ మోనార్క్ అంటారు. నిజమే, నా మాట నేను కూడా ఒకసారి ఫిక్స్ అయితే విన్నాం, సేమ్ డైలాగ్ నిజంగా. అలా గట్టిగా ఫైట్ చేస్తాను నేను దేనికోసమైనా. సో నాకు ఇలాంటివి చాలా జరిగాయి. పొలిటికల్ ఎజెండాతోనైతే మాత్రం నేను ఇవన్నీ చేయనండి. నేను చిన్నప్పటి నుంచి నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. 13వ ఏట నుంచి నేను ధర్మం కోసం, అంటే ప్రచారం కోసం, ధర్మ ప్రచారం అంటే హరికథ ధర్మ ప్రచారం. సో అది నేను అప్పటి నుంచే చేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తుంది అదే. అలాగే నేను చేసే దాన ధర్మాలు అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. గుప్త దానాలు చాలా అవుతుంటాయి అప్పుడు ఇప్పుడు ఇవన్నీ. సో నాకు చేతనైంది నేను చేస్తాను, నాకు ఇష్టమైన పని అది. ఇప్పటికీ నేను కరోనా టైంలో చేసిన సేవలు ఎవరికి తెలియదు, చాలా మంది పబ్లిసిటీ చేసుకుని, నేను చేయలేదు. చాలా చేశాను నేను కరోనాలో. నేను చేసినన్ని మొత్తం డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టాను, ఎవరికి తెలియదు. ఇప్పటికి నువ్వు అడిగే ఒకటి చెప్తున్నా కానీ ఎన్ని ఖర్చు పెట్టానో, ఎంతమందికి ఎన్ని రకాల హెల్ప్లు జరిగాయో చాలా జరిగాయి. చాలా చేశాను నేను సొంతంగా రోజుకి 200 మందికి వంట చేసి నేను పెట్టేదాన్ని. రోజు 90 days చేసాం, ఒకసారి 45 days చేసాం. సో నేను చాలా చేశాను. చాలా మంది సరుకులు, చాలా మంది ఫీజులు, చాలా మందికి మందులు, చెయ్యని పని లేదు కరోనా టైంలో నేను. కానీ మా టీంలో 12 మంది మేము గ్రూప్ అయి చేసాము. నేనే మొత్తం అంతా, మా తమ్ముళ్ళు సహాయం చేసేవారు. కూరగాయల కటింగు, వాళ్ళు వంటలు, ప్యాకింగ్, మేము మొత్తం అన్ని కొనేసుకున్నాం గిన్నెలతో సహా. ఒక రూమ్ అద్దెకి తీసుకొని చేసాం మేము చాలా రోజులు, 90 days. సో ఆ టైంలో ఎవరు కూడా ఏ విధంగా నేను ఎవరి దగ్గర తీసుకోలేదమ్మా. ఎవరైనా ఇస్తే కూడా వాళ్ళ పేరు పెట్టేసారి వచ్చేసాం లాస్ట్లో, ఎండింగ్లో వాళ్ళ మా పేరు మీద కూడా చేయండి ఈరోజు అంటే. మేము ఎలాంటి ఫుడ్ ఇచ్చేవాళ్ళం అంటే సేవా ఆహారాన్ని పోలీసులు మా దగ్గరకు వచ్చి 12 గంటలకి తీసుకుని వెళ్ళేవారు. ఎగ్తో సహా, సలాడ్తో సహా, స్వీట్ అన్నీ కలిపి, జ్యూసులు అన్నీ, ప్రోటీన్ ఫుడ్ మొత్తం అన్నీ కలిపి వాళ్ళకి పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళం. అంత మంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళం. సో అవన్నీ వాళ్ళు చూసి ఇది బాగుంది అని చెప్పేసి మమ్మల్ని అడిగేవారు. అంత బాగా హైజీన్గా చేసి. సో ఏంటంటే బాగుండాలి, కరోనా టైంలో బలంగా తినాలంటారని. ఒక్కళ్ళకి కూడా కరోనా అటాక్ అవ్వాలి. మేము కరోనా పేషెంట్స్ దగ్గరికి డైరెక్ట్గా ఇంటి ముందు తీసుకెళ్ళి పెట్టిన రోజులని. మనం మంచి చేస్తే భగవంతుడు మంచిగా చేస్తాడు. ఎవ్వరికి రాలే, మాకు రాలే, అసలు నాకు రాలే. ఇప్పుడు తీసుకున్నాను కానీ నాకు కానీ నా టీంలో కానీ ఎవరికి రాలేదు. మేము అంటే నిజం మిరాకిలే కదా, దేవుడు ఉన్నాడు. ఏంటి పీక్ కరోనాలో మేము డైరెక్ట్ వంట చేసి పెట్టాము. ఏ రోజు నాకు ఎప్పుడు మా వాళ్ళకి ఎవ్వరికి అటాక్ అవ్వలేదు, మాకు ఎవరికి అటాక్ అవ్వలేదు. మేము అసలు కరోనా అంటే వచ్చిందేమో కూడా తెలియదు మాకు. మరి మేబీ దగ్గు జలుబు అనేది జనరల్గా వస్తాయి కదా, ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల మనకి ఎవరికి ఏం కాలేదు. మాకు ఎవరికి వచ్చిందని కూడా తెలియదు. వచ్చుంటే వాళ్ళు రాలేదు, వచ్చింది మేము చెప్పం, మేము టెస్ట్ చేయించుకోలేదు. కానీ నిజంగా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు టెస్ట్ చేశారు కదా, ఎన్నిసార్లు చేసి ఉంటారు వాళ్ళు టెస్టింగ్? 3-4 సార్లు చేస్తారు కదా, ఎప్పుడూ లేదు. మరి కరోనా అంటే వచ్చింటే తెలుస్తుంది కదా ముందు, ప్రీవియస్ అని ఏదైనా కనిపిస్తుంది, ట్రేస్ ఏమీ లేదు. సో మన దగ్గరికి ఏం రావమ్మా.